హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అన్నం తినేసి వచ్చిన తర్వాత కూడా బర్లను చదవడం అయితే మానదు కాబట్టి వచ్చేసినాం. అందరికీ ఒక సజెషన్, ఒక వీడియో ఏంటి అనంటే చిన్న వీడియో ఏంటి అనంటే బర్లు చెకప్ చేయించే ముందు చాలామంది చేసే పొరపాటు ఇదే. ఏంటో వీడియోలో తెలుసుకుందాం. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఎందుకనంటే పండుగ రోజు కూడా మీకోసం ఇలా చాలామంది చేస్తున్నారని కొన్ని కామెంట్స్ బయట కూడా అడగడం జరిగింది కాబట్టి వీడియోలను అయితే చెప్తున్నాను కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చాలామంది బర్లని సూడి నిలిచిందా లేదా అని 100 days తర్వాతనైతే చెకప్ చేయించడం అయితే కామన్. ఆ చెకప్ చేయించే ముందు మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 1 point వాటర్ అయితే తాగనివ్వద్దు. అంటే వాటర్ కానీ గడ్డి కానీ తిన్న తర్వాత చెకప్ చేయిస్తే, అంటే గడ్డి తిన్నా పర్లేదు కానీ వాటర్ అయితే పెట్టొద్దు. ఎందుకంటే కడుపు నిండా వాటర్ తాగిన తర్వాత మనకి చెకప్ చేయించే ముందు బేబీ అనేది అయితే వాటర్లో సరిగా అగుపించది అని అయితే ఒక వాటర్ ఆడేసరికి కడుపు నిమ్ముగా ఉండి ఆడేసరికి కడుపు పెద్దగా అవుతుంది. పాప ప్రెస్ చేసినప్పుడు ఎక్కడెక్కడ లోపల వాటర్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి అదొకటి. నెక్స్ట్ ఇటు బొత్త నిండుగా ఉంటాయి కాబట్టి అటు అది ప్రెస్ చేస్తుంది, ఇటు చేతితో ప్రెస్ చేసినట్టు అవుతాయి కాబట్టి ఈడ్చుకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అట్లాంటి సందర్భాలలో ఈడ్చుకపోయే ఛాన్సెస్ అంటే బేబీ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి ఎప్పుడైతే ఏందిలే డాక్టర్ వచ్చినప్పుడు చెకప్ చేయించుకుందామని అయితే ఉంటారు. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్, అట్లాంటి అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు రాకపోతే రేపైనా రమ్మని చెకప్ చేయించుకోవాలి. మళ్ళీ ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్, అంతేనా, మార్నింగ్ టైంలో చెకప్ చేయించుకుంటే వాటర్ పెట్టకముందు, అంత పొద్దున అయితే వాటర్ అయితే తాగాయి కాబట్టి పొద్దున్న పూట చెకప్ చేయిస్తేనే మనకైతే అవైలబుల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, చెకప్ చేయించిన తర్వాత ఎత్తు మిర్రలు అంటే సమానం ప్లేస్లలోనైతే కట్టేసుకోవాలి. కట్టేసుకొని మనమైతే వాటికి ఆ రోజు స్నానం చేయించి చెకప్ చేయించిన తర్వాత సమానమైన ప్లేస్లో కట్టేయాలి. మంచిగా గడ్డి కూడా మంచిగా వేయాలి. ఓకేనా? చాలామంది చేసే పొరపాటు అయితే ఇదే. ఏమవుతుందిలే అని మా దగ్గరనైతే 2-3 అయితే చేయించారు, అవైతే ఇడుచుకుపోవడం జరిగింది. కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలి అని నేనైతే నాకు తెలిసిన మట్టుకైతే ఇదైతే ఈ 2 పాయింట్స్ అయితే డాక్టర్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఈ 2 minutes అయినా ఇవి వాల్యుబుల్ పాయింట్స్ కాబట్టి తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్.